Hi, hello. Welcome back to the again. In this session, we are going to discussing on the previous year questions of thermal power plant. So, we are discussing IES questions, Engineering Services Examination question from the year 1992 to 2020. These questions are we are discussing clearly, and at the end of the IES question, we are discussing some PSS questions. And one more point you have to remember is IES లో రిపీట్ అయిన క్వశ్చన్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ చేంజింగ్ ఆప్షన్ ఆల్సో సమ్ క్వశ్చన్స్ అగైన్ రిపీటెడ్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్. So you have to more focus on the IES. That's why I taken 1992 questions to 2020. Right? Let's begin the today's session. Right. First question of the day. Read it. Right. The arrangement of the following correct sequence. The arrangement of the following correct sequence in which the flue gases passes through after coming out of the boiler in a thermal power plant. So క్వశ్చన్ ఏమన్నా అడుగుతున్నాడు అంటే ఫ్లూ గ్యాసెస్ పాత్ అని అడుగుతున్నాడు. పాసింగ్ త్రూ పాత్ అంటే ఫ్లూ గ్యాసెస్ పాత్ అల్టిమేట్గా బయటకి ఫ్రమ్ ద బాయిలర్ నుంచి చిమ్నీకి వెళ్ళేటప్పుడు ఇన్ బిట్వీన్లో ఏం జరుగుతుందో ఆ ప్రాసెస్ అడుగుతున్నారు. సో యూ హ్యావ్ టు ఫోకస్ హియర్. రైట్. అండ్ కరెక్ట్గా చూడండి, కరెక్ట్ సీక్వెన్స్ అని మీద ఐఏఎస్ క్వశ్చన్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు అడుగుతాడు. సో క్వశ్చన్ అనేది ప్రాపర్గా రీడ్ చేయాలి. లెంతీ ఉందని డోంట్ ఫియర్. సో క్వశ్చన్ అనేది ప్రాపర్గా రీడ్ చేయండి, మ్యాక్సిమం అనేది మీరు తెలిసిపోతుంది మీకు. రైట్. రైట్. లెట్స్ సి వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి. వాడు ఇక్కడ కరెక్ట్ ఐడి ఫ్యాన్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, ఎయిర్ ప్రీ హీటర్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఎకనామైజర్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఈఎస్పి. ఈ సీక్వెన్స్ ఇచ్చిన 4 ఆప్షన్స్ అన్ని సీక్వెన్స్లో అరేంజ్ చేయాలి మనం, అదే మన పని. సో ఫస్ట్ బాయిలర్ నుంచి వచ్చినప్పుడు ఫ్లూ గ్యాసెస్ బాయిలర్ నుంచి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, మీరు కరెక్ట్గా లేఅవుట్ ఆఫ్ ది థర్మల్ పవర్ ప్లాంట్ నేను డిస్కస్ చేశాను. ఆ లెక్చర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా చెప్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ప్రాక్టికల్ లేఅవుట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 లెక్చర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. బిఫోర్ గోయింగ్ టు దిస్ క్వశ్చన్ జస్ట్ స్టూడెంట్ అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో బాయిలర్ నుంచి వచ్చిన ఫ్లూ గ్యాసెస్ అనేది ఫస్ట్ దేనికి వెళ్తాయి, ఎకనామైజర్కి వెళ్తాయి. సో ఆఫ్టర్ దట్ ఎయిర్ ప్రీ హీటర్కి వెళ్తాయి. ఆఫ్టర్ దట్ ఈఎస్పీకి వెళ్తుంది. ఈఎస్పీ దగ్గర విచ్ ఫ్యాన్ అనేది మనం బిల్డ్ చేస్తాం, అది ఐడి ఫ్యాన్ అనేది పెడతాం అక్కడ. ఐడి ఫ్యాన్ తర్వాత ఏమి లాస్ట్కి చిమ్నీకి వెళ్తుంది. దిస్ ఈజ్ ద ఫ్లూ గ్యాసెస్ పాత్. సో ఫ్లూ గ్యాసెస్ పాత్లోకి వచ్చేసరికి వాడు ఇచ్చిన ఎకనామైజర్ విచ్ ఆప్షన్ హియర్ 3, ఎయిర్ ప్రీ హీటర్ 2, ఈఎస్పి 4, ఐడి ఫ్యాన్ 1. 3, 2, 4, 1. దీస్ ఆర్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఆప్షన్ విల్ బి బి. రైట్. సో యూ హ్యావ్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్లీ. అందుకే నేను చెప్పాను జనరేషన్ అనేది కంప్లీట్ ఒక స్టోరీ లాంటిది. మీరు ఒక స్టోరీ విధంగానే యూ హ్యావ్ టు రిమెంబర్. 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రమ్ ద థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. జస్ట్ రీడ్ అవుట్ వన్స్. ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైకిల్ డస్ ఏ మోడరన్ స్టీమ్ పవర్ ప్లాంట్ వర్క్. అంటే ఏమడుగుతున్నాడు, స్టీమ్ పవర్ ప్లాంట్ అనేది దీని మీద వర్క్ అయ్యి పనిచేస్తుందని అడుగుతున్నాడు. వాడు ఇచ్చిన ఆప్షన్ చూడండి, కార్నాట్ సైకిల్, మన అసలు దాని గురించి చదవలేదు. ఆఫ్టర్ దట్ ర్యాంకిన్ సైకిల్, డైరెక్ట్ ఆప్షన్. రైట్. నెక్స్ట్ ఓటో సైకిల్ అండ్ బెల్ కోల్మాన్ సైకిల్ అని ఏమో ఇచ్చాడు, మనకు ర్యాంకిన్ సైకిల్. ఈ ర్యాంకిన్ సైకిల్ అంటే ఏంటి, అసలు ఎలా వర్క్ చేస్తుంది థర్మల్ పవర్ ప్లాంట్, ఎంటైర్ లెక్చర్ అనేది నేను ఒకసారి చెప్పాను, లెక్చర్ నెంబర్ 4 or 5. ఈ లెక్చర్లో డిస్కస్ చేశాను ర్యాంకిన్ సైకిల్ గురించి. జస్ట్ సీ దట్ లెక్చర్. Let's see next question. This is also direct question. So what is the approximate efficiency of the normal thermal power plant anta. So efficiency of the thermal power plant actually మనం డిస్కస్ చేసిన దాంట్లో ప్రాక్టికల్ ఎఫిషియన్సీ ఎగ్జాక్ట్ ఎఫిషియన్సీ వచ్చేసరికి 90%, అప్రాక్సిమేట్ అని చెప్పేసి 30% అని చెప్పాను నేను, అంతే కదా. దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ. అండ్ ఎఫిషియన్సీ సంబంధించిన లెక్చర్ కూడా ఒకటి స్పెసిఫైగా డిజైన్ చేశాం. ఏంటి ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, అసలు ఎఫిషియన్సీ లో ఎందుకు ఉంటుంది, ఆ రీజన్స్ అనేది ప్రీవియస్ లెక్చర్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్. అండ్ చూడండి ఇక్కడ 29% ఆఫ్ ఎఫిషియన్సీ అన్న, 29% ఆఫ్ ఎఫిషియన్సీ. అండ్ డ్యూ టు ఈ ఎఫిషియన్సీ ఎందుకు లో ఉంటుందంటే డ్యూ టు 2 రీజన్స్ అని చెప్పిన. ఒక రీజన్కి వచ్చేసరికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అనేవి కండెన్సర్ దగ్గర లాస్ అవుతుంది. అండ్ వన్ మోర్ అనేది హీట్ లాసెస్ అనేవి వేరియస్ స్టేజెస్ కాడ హీట్ లాసెస్ అవుతున్నాయి. సో దీస్ 2 పాయింట్స్ ఆల్సో యూ హ్యావ్ టు రిమెంబర్. కండెన్సర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అనేది జరుగుతుంది కండెన్సర్ దగ్గర, అండ్ వేరియస్ స్టేజెస్ దగ్గర హీట్ లాసెస్ అనేవి అక్కడ అవుతుంది. దీస్ పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఫ్రమ్ ద సి ఆప్షన్ 30 to 40% will be option A, option B is 45 to 55, option C is 20 to 25, option D is 60 to 70. అప్రాక్సిమేట్ మన ఆన్సర్కి మ్యాచ్ అయ్యేది ఏముంది ఇక్కడ, 30% అని చెప్పినా కదా, దట్ ఈస్ ఆప్షన్ ఏ. రైట్. డైరెక్ట్ బి. Moving on to the next one.
సి రీడ్ అవుట్ ద క్వశ్చన్. ఇన్ ఏ కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, థర్మల్ పవర్ ప్లాంట్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిరేటర్ యూజ్డ్ ఫర్. ఇది ఈఎస్సి 2007లో వచ్చింది. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసింది 2000, ఇది కూడా అగైన్ 2007లోనే వచ్చింది. ప్రీవియస్ అగైన్ ర్యాంకింగ్ సైకిల్ 2005. సో చూడండి ఇక్కడ 2007లో రిపీటెడ్ క్వశ్చన్ థర్మల్ పవర్ ప్లాంట్ రెండు వచ్చాయి, రైట్. ఇక్కడ చూడండి ఈఎస్పి ఫంక్షన్ ఏందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ అనేవి కేర్ఫుల్గా రీడ్ చేయండి. టు రిమూవ్ ద డస్ట్ పార్టికల్స్. ఓకే, కరెక్టే. టు రిమూవ్ ద డస్ట్ పార్టికల్స్ సిట్టింగ్ ఆన్ ది బస్ బార్ అన్నాడు. ఇక్కడ యూ హ్యావ్ టు సీ ద పాయింట్ హియర్ క్లియర్లీ. డస్ట్ పార్టికల్ ఉంది కదా అని ఆప్షన్ ఏ టిక్ చేయకూడదు. ఇక్కడ మెన్షన్ చేశాడు బస్ బార్ అండ్ కండక్టర్ ఇన్ ద స్టేషన్ స్విచ్ యార్డ్ అన్నాడు. సో మనం బస్ బార్ గురించి, బస్ బార్ కండక్టర్ గురించి నేను అసలు డిస్కస్ చేయలేదు. సో ఆప్షన్ ఏ రాంగ్. నెక్స్ట్, టు కండెన్సర్ స్టీమ్ బై ఎలక్ట్రోస్టాటిక్ మీన్స్. ఇది కూడా నేను డిస్కస్ చేయలేదు, రాంగ్. టు కీప్ ద ఎయిర్ హీటర్ క్లీన్. ఎయిర్ హీటర్కి అసలు ఎలక్ట్రోస్టాటిక్ రెస్పిరేటర్కి సంబంధం లేదు, నేనేం చెప్పలేదు. అండ్ ఎయిర్ ఫిల్టర్ అని డిస్కస్ చేశాను కానీ ఎయిర్ హీటర్ అని చెప్పలేదు. ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్టర్ ఈజ్ ఎయిర్ ఫిల్టర్ అని చెప్పాను, రైట్. ఆప్షన్ డి చూడండి. టు కలెక్ట్ ద డస్ట్ పార్టికల్ ఫ్రమ్ ద ఫ్లూ గ్యాసెస్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ క్లియర్. అక్కడ కూడా టు రిమూవ్ ద డస్ట్ పార్టికల్స్, టు కలెక్ట్ ద డస్ట్ పార్టికల్స్ అన్నాడు కానీ ఇక్కడ ఫ్లూ గ్యాసెస్ ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, బస్ బార్ కండక్టర్లు అన్నాడు. సో క్లియర్గా చూడండి, క్లియర్గా చదవండి. ఆప్షన్ రిమూవ్ ఉంది, డస్ట్ పార్టికల్స్ ఉంది కానీ ఆప్షన్ బి డైరెక్ట్ వెళ్ళకూడదు, డి చదవకుండా. సో ప్రాపర్గా చదవండి అంతే. సో ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ డి. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, రైట్. ఇది ఈఎస్సి 2008 క్వశ్చన్. సో అగైన్ సి చూడండి, ఇక్కడ నేను ఇందాక జస్ట్ నౌ ఐ డిస్కస్ ఎట్ దిస్ పాయింట్. అగైన్ చూడండి, ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ది మోడ్రన్ కోల్ ఫైర్డ్ స్టీమ్ రైజింగ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు అబౌట్ 0.35, అంటే 35% ఆఫ్ ఎఫిషియన్సీ అనేది రిస్ట్రిక్షన్ చేయడం ఎందుకు అని అడుగుతున్నాడు. అంటే లో ఎఫిషియన్సీ ఉండడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో 2 reasons I just now discussed, right? Huge amount of losses at the condenser, huge amount of heat losses at the condenser, and various stages దగ్గర హీట్ లాసెస్ అక్కర్ అవుతుందని దీస్ 2 points ఆర్ క్లియర్లీ డిస్కస్. చూడండి ఇక్కడ పాయింట్కి వచ్చేసరికి ఈ లో ఆల్టర్నేటర్ ఎఫిషియన్సీ, ఆల్టర్నేటర్కి దానికి సంబంధం లేదు. అండ్ హై ఎనర్జీ లాసెస్ ఇన్ ద బాయిలర్లో ఎనర్జీ లాసెస్ ఏం జరగదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. లో స్టీమ్ టర్బైన్ మెకానికల్ ఎఫిషియన్సీ, అసలు మెకానికల్ ఎఫిషియన్సీ గురించి కూడా దీనికి రిలేటెడ్ సంబంధం లేదు, రైట్. హై ఎనర్జీ లాస్ ఫ్రమ్ ద టర్బైన్ ఎగ్జాస్ట్ టు ద కండెన్సర్. సో నేను చెప్పిన 2 reasonsలో ఇది ఒక ఫస్ట్ రీజన్ వచ్చేసరికి. సో ఆప్షన్ డి విల్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, అగైన్ ఈఎస్సి 2009 క్వశ్చన్, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కన్సర్నింగ్ స్టీమ్ పవర్ ప్లాంట్. అంటే దానికి స్టీమ్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ 4 points ఇచ్చాడు. అందులో ఏమని అడుగుతున్నా, విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్ ఆర్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నాడు. ప్రాపర్గా చదవండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంది, ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్ వెరీ లో. సో ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసరికి వెరీ లో కాదు. ఈ పాయింట్ గురించి క్లియర్గా నేను ఎట్ ది ఎండ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ డిస్కస్ చేసినప్పుడు, డిఫరెన్స్ బిట్వీన్ 3 పవర్ ప్లాంట్ గురించి డిస్కస్ చేసినప్పుడు తెలుస్తుంది. ఆ పాయింట్ ఇప్పుడు టిల్ నౌ అయితే, ఇప్పటిదాకా అయితే అది మనం ఈ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. లేదా నేను సైట్ సెలెక్షన్ కాడ డిస్కస్ చేశాను, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది వెరీ హై ఉంటుందని. మెయింటెనెన్స్ కాస్ట్ వెరీ హై ఉంటుంది. సో ఆప్షన్ ఏ వన్ ఈస్ రాంగ్. అండ్ వాటర్ రిక్వైర్మెంట్ ఈజ్ హ్యూజ్ క్వాంటిటీ, రైట్. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఐ థింక్ లెక్చర్ నెంబర్ 2 నేను సైట్ సెలెక్షన్ గురించి క్లియర్గా డిస్కస్ చేశాను, అక్కడ చూడండి. సో వాటర్ హ్యూజ్ క్వాంటిటీ, ఓకే, ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. సో మనం డైరెక్ట్ ఇక్కడ 1 కాదు కాబట్టి ఈ ఆప్షన్ అని ఎలిమినేట్ చేసేయచ్చు. 2 ఉన్నది కాబట్టి 2 కాబట్టి ఓన్లీ చూడండి ఇక్కడ బి ఆప్షన్ అనేది ఒక్కటే ఉంది. సో మనం డైరెక్ట్ టిక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఆప్షన్ చూద్దాం. ద రిక్వెస్ట్ లాంగ్ టైమ్ ఫర్ ఇన్స్టాలేషన్, రైట్. థర్మల్ పవర్ ప్లాంట్ రిక్వెస్ట్ లాంగ్ టైమ్ ఫర్ ఇన్స్టాలేషన్. 2 ఆల్సో కరెక్ట్, 3 ఆల్సో కరెక్ట్, రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి హ్యాండ్లింగ్ ఆఫ్ కోల్ అండ్ యాష్ డిస్పోజల్ కెన్ బి డన్ ఈజీలీ. ఇది ఈజీ కాదు. థర్మల్ పవర్ ప్లాంట్ ఇది ఒక డ్రాబ్యాక్ అనేసి నేను సైట్ సెలెక్షన్ ప్లాన్లో చెప్పాను. సో ఇట్ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ ద అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్, అవి ఆ పాయింట్స్ అనేది డిస్కస్ చేశాను. సో ఆప్షన్ వచ్చేసరికి డైరెక్ట్ నేను చెప్పాను కదా, వితౌట్ రీడింగ్ అదర్ ఆప్షన్స్ కూడా మనం టిక్ చేయొచ్చు. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ బి విల్ బి రాంగ్, కరెక్ట్ ఆన్సర్, రైట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, రీడ్ అవుట్ ద క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ ద నార్మల్ pH వాల్యూ ఆఫ్ ది వాటర్. అంటే వాటర్ దట్ ఈస్ టు బి మెయింటైన్డ్ ఈజ్ స్టీమ్ రైజింగ్ థర్మల్ పవర్ ప్లాంట్. అంటే మనం బాయిలర్లో యూజ్ చేసాం కదా వాటర్,
ఆ వాటర్ రిలేటెడ్ ఎంత pH వాల్యూ అని అడుగుతున్నాడు. నేను క్లియర్గా మెన్షన్ చేశాను, వాటర్ యూజ్ చేసేది ఏంటి, డీమినరలైజ్ వాటర్, రైట్, డీమినరలైజ్ వాటర్. ఆ డీమినరలైజ్డ్ వాటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, నార్మల్ వాటర్ ఎందుకు యూజ్ చేయలేమంటే క్లియర్గా చెప్పాను, కరోజిన్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి, వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ డ్రాబ్యాక్స్ని తీసేయడానికి ఉన్నాం. సో ఈ pH వాల్యూ దీనికి వచ్చేసరికి నేను స్లైట్లీ గ్రేటర్ దాన్ 7 అని చెప్పాను, ఐడియా ఉంది అనుకుంటా. సో ఆ లెక్చర్ చూడండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, స్లైట్లీ గ్రేటర్ దాన్ 7. సో గ్రేటర్ దాన్ 7 ఉన్న pH వాల్యూస్ ఆప్షన్ చూడండి, 0.0 రాంగ్ ఆప్షన్. స్లైట్లీ గ్రేటర్ దాన్ 7 అన్నాను, ఎగ్జాక్ట్లీ 7 అని లేదు, రాంగ్ ఆన్సర్. అండ్ మూవింగ్ ఆన్ టు ద ఆప్షన్ బి 8.5 ఉంది. సో లెట్ సి. అండ్ డి వచ్చేసరికి 14.5, ఇది రాంగ్ ఆన్సర్. స్లైట్లీ గ్రేటర్ దాన్ అంటే 8.5. సో ఎగ్జాక్ట్ pH వాల్యూకి వచ్చేసరికి మనం డిస్కస్ చేసేది డిమినరలైజ్ వాటర్కి 8.5. సో నార్మల్ వాటర్కి డిమినరల్ వాటర్కి డిఫరెన్స్ యూ హ్యావ్ టు సీ ద లెక్చర్ నెంబర్, ఐ థింక్ సో 4 and 3. రైట్, మూవింగ్ ఆన్ టు ద 8th క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో లేటెస్ట్ క్వశ్చన్, ESE 16 క్వశ్చన్. సో రైట్, చూడండి ఇక్కడ, ఎయిర్ పొల్యూషన్ డ్యూ టు స్మోక్ అరౌండ్ ఏ థర్మల్ పవర్ స్టేషన్ కెన్ బి రెడ్యూస్డ్ బై ఇన్స్టాలింగ్ ESP. డైరెక్ట్ విట్. లెట్స్ సీ ద ఆప్షన్ ఫస్ట్. సో ID fan, no, wrong answer. Superheater, no. Superheater role in to increase the boiler temperature, and again బాయిలర్ నుంచి వచ్చిన స్టీమ్ని అగైన్ స్టీమ్ ఆ టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్ కానీ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఆ సూపర్ హీటర్ ఫంక్షన్స్ అనేది థర్మల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, బాయిలర్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తుంది, ఫ్యూయల్ కన్జప్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఈ పాయింట్స్ అనేది డిస్కస్ చేసాం, కానీ ఎయిర్ పొల్యూషన్కి సూపర్ హీటర్కి నేను ఎక్కడా డిస్కస్ చేయలేదు. అండ్ ఎకనామైజర్ ఫంక్షన్ ఏంది, టు ఫీడ్ ద హాట్ వాటర్. సో హాట్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లూ గ్యాసెస్ హాట్ వాటర్ చేస్తుంది. అగైన్ దీని ఫంక్షన్ ఏంది, ఓవరాల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తుంది, ఫ్యూయల్ కన్జప్షన్ డిక్రీజ్ చేస్తుంది, అండ్ బాయిలర్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో దీని గురించే డిస్కస్ చేసాం, కానీ ఎయిర్ పొల్యూషన్ దీనికి సంబంధం లేదు. సో ESP, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ డైరెక్ట్ బేస్ ఆల్సో, నేను మోస్ట్ ఆఫ్ ద నేను చెప్పినప్పుడు బిగినింగ్ నుంచే చెప్తున్నాను, ఎలక్ట్రోస్టాటిక్ రెస్పిరేటర్ అనేది మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇందులోంచి ప్రేమైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి కూడా చెప్పాను. రైట్, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్, దీస్ ఆర్ ద IAS క్వశ్చన్స్. అవి మనం ప్రీవియస్గా చూసినవి, ఫ్రమ్ ద లేటెస్ట్ క్వశ్చన్ వరకు చూసాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసరికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద ఉన్నాయి. ఆఫ్టర్ దట్ మనం ఎప్పుడైతే ఈ క్వశ్చన్ సిరీస్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ స్టార్ట్ చేస్తే న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఇక్కడి వరకు IAS క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద జెన్కో సబ్ ఇంజనీర్ క్వశ్చన్, అంటే డిప్లొమా స్టాండర్డ్లో ఉంటే జెన్కో సబ్ ఇంజనీర్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ చూడండి, 2011 ఎగ్జామ్ ఇది, 2011 సబ్ ఇంజనీర్ ఎగ్జామ్. ఇక్కడ ఈ ఎగ్జామ్లో మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి, డైరెక్ట్ క్వశ్చన్స్. అవి కూడా 10 క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయి ఓన్లీ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచే, పవర్ సిస్టమ్ నుండి అగైన్ జనరేషన్లో, అగైన్ థర్మల్ పవర్ ప్లాంట్లో, ఓన్లీ థర్మల్ పవర్ ప్లాంట్లో 10 క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయి ఈ ఎగ్జామ్లోనే, ఒకే ఒక పేపర్లోనే. సో అంత ఇంపార్టెన్స్ అనమాట. సో థర్మల్ పవర్ ప్లాంట్ జనరేషన్ చూసేసరికి చాలా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు ట్రాన్స్మిషన్ అంటే ట్రాన్స్మిషన్ రిలేటెడ్, అండ్ డిస్కామ్ రిలేటెడ్, అండ్ జనరేషన్ అంటే జనరేషన్ రిలేటెడ్ అనే సిలబస్లు అనేది మాడిఫై అవుతుంది. సో జెన్కో వాటికైతే చాలా యూజ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు ఫోకస్. రైట్, చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఇన్ ఇండియా మ్యాక్సిమం పవర్ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్, మ్యాక్సిమం పవర్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? ఆప్షన్ ఏ ఆబ్వియస్లీ థర్మల్ పవర్ ప్లాంట్, హైడ్రో న్యూక్లియర్ గ్యాస్ ఆఫ్టర్ ద థర్మల్ పవర్ ప్లాంట్. అండ్ వోల్టేజ్ యూజ్డ్ ఫర్ ESP, నేను క్లియర్గా డిస్కస్ చేశాను, DC వోల్టేజ్ యూజ్ చేస్తామని చెప్పాను. అండ్ DC వోల్టేజ్లోకి వచ్చేసరికి అది కూడా 30 kV అని మెన్షన్ చేశాను. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, వాడు ఇచ్చిన AC ఇచ్చాడు, DC ఇచ్చాడు, ఆప్షన్లో AC ఇచ్చాడు, DC ఇచ్చాడు. ప్రాపర్గా మనకు DC, ఆ DCలో అగైన్ మనకు కావాల్సిన 2 ఆప్షన్స్, డైరెక్ట్ 2 ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సైడ్ ఇక్కడ ఆప్షన్ B చూడండి, 50 kV to 100 kV. ఆప్షన్ C చూడండి, గ్రేటర్ దెన్ 100 kV. సో అప్రిప్రియేట్ రేంజ్ వచ్చేసరికి 50 kV to 100 kV. సో ఆప్షన్ B విల్ బి కరెక్ట్ ఆన్సర్. సో క్లియర్గా చూడాలి. ESP నేను మెన్షన్ చేశాను కూడా, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కూడా, వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి, DC వోల్టేజ్ రిలేటెడ్. ఈ క్వశ్చన్ అనేది మోస్ట్ ఆఫ్ టైం కూడా రిపీట్ అయింది. రైట్, రేంజ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 30 kV అని ఉండకపోతే ఇన్ బిట్వీన్ 50 kV to 100 kVలో ఉంటే చూస్ చేసుకోండి. దట్ ఈస్ ద రైట్ వే. రైట్, మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. అండ్ మోర్ యాష్ కంటెంట్ ఎందులో ఉంటుందని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసరికి బిటుమినస్, సెమీ బిటుమినస్, లిగ్నైట్, ఆంథ్రసైట్. ఐ థింక్ సో లెక్చర్ నెంబర్ 1
నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్స్ ఆఫ్ కోల్స్ అండ్ ఆంథ్రసైట్, హై కెలోరిఫిక్ వాల్యూ ఇండియాలో మనం యూజ్ చేస్తాం అండ్ ప్రిఫర్డ్ కోల్ ఇది. కెలోరిఫిక్ వాల్యూ ఒక్కొక్క దానికి ఎంత ఉంటాయి, కార్బన్ కంటెంట్ ఎంత ఉంటుంది, యాష్ కంటెంట్ ఎంత ఉంటుంది, కార్బన్ కంటెంట్కి యాష్ కంటెంట్కి రిలేషన్ ఏంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఇక్కడ అగైన్. సో ఇక్కడ దీనికి ఆప్షన్ వచ్చేసరికి లిగ్నైట్. అండ్ హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ ఉన్నది రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాం. హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ ఉన్నది దీనికి, రైట్. మనం ఇండియాలో యూజ్ చేసి ప్రిఫర్ చేసే కోల్ ఇది దొరికేది అవైలబుల్లో ఉన్నది అంటే సెమీ బిట్యూమినస్ ప్రిఫర్డ్ అండ్ యూజ్డ్ కోల్, రైట్. అండ్ కార్బన్ కంటెంట్ ఆల్సో వెరీ హై ఆంథ్రసైట్లో. అండ్ ఇంకో కోల్ గురించి డిస్కస్ చేసాం, పీట్ అని గురించి. దానికి రిలేటెడ్గా మీరు ఆ లెక్చర్ క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. దట్స్ ఇట్ ఫర్ ద టుడే సెషన్. థ్యాంక్ యూ.